హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ismartkavitha. ముందుగా ఒకవేళ నా వ్లాగ్స్ అనేవి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మార్నింగ్ లేకగానే నా రొటీన్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సూర్యాంష్కి స్కూల్స్కి పంపడము అండ్ అలాగే హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్కి పంపడము, ఇవన్నీ మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. అసలు యాక్చువల్లీ మనకి రొటీన్ అనేది రోజు ఒకలాగా ఉండదు. బికాస్ మనం రోజు ఒకటే బ్రేక్ఫాస్ట్ తినము, రోజు ఒకటే లంచ్ తినము. కాబట్టి ఈరోజు నేను ఏమైతే చేస్తున్నానో అది షేర్ అప్ చేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్కి నేను మస్క్ మిలన్ అండ్ అలాగే కీరా ఉంది కదా, సో ఈ తర్బుజాకాయ, సారీ మస్క్ మిలన్ అన్నాను, తర్బుజాకాయ అండ్ అలాగే కీరా ఈ రెండు చేసేసి మిక్సీ జ్యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా ఇద్దరికి వస్తుంది, నాకు అండ్ అలాగే మా హస్బెండ్కి ఇద్దరికి వస్తుంది. అండ్ అలాగే 2 eggs తింటాడు బ్రేక్ఫాస్ట్కి, 2 eggs అండ్ అలాగే ఆ జ్యూస్. ఇప్పుడు హస్బెండ్ బట్టలు ఐరన్ చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ వీళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది, సో వైట్ షర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు మనకి వర్షాలు పడడం వల్ల నేను ఎప్పటికప్పటికి ఉతికేసుకొని ఎండేసుకుంటూ ఉంటాను. అయితే ఈ ఆఫీస్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువ ఉండవు కదా, జస్ట్ 2-3 మాత్రమే మన దగ్గర ఉంటాయి. అయితే నేను ఐరన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు 2-3 days పోస్ట్ పోన్ చేసి మెల్లిగా తీసుకొని వస్తారు. సో నాకు మళ్ళీ ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం నాకు కుదరదు మార్నింగ్. అందుకే ఆ డ్రెస్ మాత్రం, ఆఫీస్ డ్రెస్ మాత్రం నేను రోజు తప్పకుండా ఐరన్ చేసి ఇచ్చేస్తాను. అప్పటికప్పటికి ఆయన స్నానానికి వెళ్ళే ముందు నేను డ్రెస్ అనేది ఐరన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో సూర్యాంష్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, వాడు స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినగానే ఇంకా స్కూల్ బస్ అనేది వస్తుంది, వాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడే సూర్యాంష్ స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ బస్ ఇచ్చేసి వస్తున్నాను. నాకు పైకి వెళ్ళాలి ఇంకోటి. మార్నింగ్ ఎగ్జాక్ట్గా 8:40కి అలా స్కూల్ బస్ వస్తుంది అనమాట. సో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఇంకా పైకే వస్తున్నాము. అండ్ ఇక్కడ గణేష మీకు డైపర్లోనే కనబడుతుంది. అండ్ నేను కూడా మార్నింగ్ నైట్ డ్రెస్లోనే మీకు ఉన్నానమాట. సో ఫస్ట్ మార్నింగ్ మనం రెడీ అయ్యి మనం వ్లాగ్ తీయడం అనేది మన వల్ల అస్సలు కాదు. ఫస్ట్ మనకి ఆ టెన్షనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, బాక్స్ పెట్టాలి, తినిపియాలి, డ్రెస్ ఐరన్ చేయాలి, ముగ్గేసుకోవాలి, అరే ఈరోజు ఫ్రైడే, ఇవన్నీ మనకి మైండ్లో నడుస్తున్న కొద్దికి ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీ అవ్వాలి, కొంచెం మంచి కనబడాలి, అట్లీస్ట్ ఫేస్ వాష్ అన్న చేసుకోవాలి అని మనకి ఈ థాట్స్ అనేవి అసలు మన మైండ్లోనే రాదు. మార్నింగ్ మంచిగా వర్షం చూడండి ఎంత స్టార్టప్ అయిపోయింది. ఆ వర్షాన్ని చూసి మా గణేష ఎంజాయ్ చేస్తుంది అనమాట. తను వర్షం చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఈరోజు నేను పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి నా రొటీన్ బ్లాగ్ అయితే నేను షేర్ అప్ చేసుకున్నాను. అండ్ సూర్యాంష్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు, హస్బెండ్ కూడా, రాహుల్ కూడా చేస్తున్నావు, సారీ సూర్యాంష్ వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ హస్బెండ్ కూడా వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఇప్పుడు నేను అండ్ కనిష పాప మాత్రమే ఇంట్లో ఉన్నాము. అయితే కనిషకి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేపించేసేయాలి. దాని తర్వాత నేను కొంచెం హౌస్ అనేది క్లీనప్ చేసుకోవాలి. దాని తర్వాత దేవుడికి దీపం పెట్టుకోవాలి. టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం వచ్చేసి తగ్గిపోయింది, టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట మార్నింగ్. సో నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. అయితే కొత్తగా అయితే చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఒకవేళ నా బ్లాగ్స్ అనేవి మీకు నచ్చినట్టయితే జస్ట్ మీకు ఎప్పుడైనా ఫ్రీ టైంలో అలా ఒకసారి చూసేసి లైక్ చేయండి. ఇందాక జ్యూస్ చూపించాను కదా, కీరా అండ్ అలాగే మస్క్ మిలన్ నేను జ్యూస్ చేశాను కదా, సో అది ఇప్పుడు నేను తాగుతున్నాను. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ ఇది, నేను ఇంకేం తీసుకోవట్లేదు ఈరోజు వచ్చేసి. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నారు అని అంటే 2 eggs తీసుకున్నారు అండ్ అలాగే ఈ eggs తీసుకున్నారు. ఈరోజు నట్స్ ఏం తీసుకోలేదు, తినాలనిపించలేదు అని చెప్పాడు. సూర్యాంష్కి వచ్చేసి నేను చపాతీ విత్ న్యూట్రెలా పెట్టాను, వాడు తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కనీషకి వచ్చేసి చపాతీ విత్ మిల్క్ పెడుతున్నాను, ఇష్టంగా తింటుంది, తను చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. చపాతీ అండ్ మిల్క్ వచ్చేసి ఇది రొటీన్గా కాదు, జస్ట్ మంత్లో ఒకసారి ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు అలా తినిపించేస్తాను. అండ్ చపాతీ విత్ మిల్క్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు ఫ్యాట్ కూడా గెయిన్ అవుతారు అనమాట. సో చపాతీ వేడివేడిగా చేసి పాలు కూడా వేడివేడిగా మరగబెట్టేసి రెండు ఒకసారి నానబెట్టేస్తే మంచిగా మెత్తగా అయిపోతుంది. దీనిలో మీరు ఏదైనా ప్రోటీన్ పౌడర్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ, లేకపోతే మీరు మిల్క్లో ఏదైతే పౌడర్ కలుపుతున్నారో ఆ పౌడర్ కూడా వేసేయచ్చు, లేకపోతే కొంచెం షుగర్ వేయచ్చు, కొంచెం బెల్లం కూడా వేయచ్చు. అలా వేసి పిల్లలకి అనేది ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను నా జ్యూస్ అనేది ఎంజాయ్ చేస్తాను. సో మార్నింగ్ వితౌట్ అంటే ఇప్పుడు దాకా లేచినప్పటి నుంచి ఏం తినలేదు కదా, ఓన్లీ జ్యూస్ లిక్విడ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే నాకు గ్యాస్ పట్టేస్తుంది.
అందుకే మరి మొత్తం లిక్విడ్ లాగా కాకుండా మధ్య మధ్యలో కొన్ని పీసెస్ అనేవి ఉన్నాయి, పీచు ఉంది. అలా ఉండడం వల్ల నా స్టమక్ అనేది ఫుల్ఫిల్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లం రాకుండా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇంకా ఎలాంటి షుగర్ కానీ హనీ కానీ ఏమీ యాడప్ చేసుకోలేదు, బికాస్ ఫర్ మై స్కిన్ అండ్ ఫర్ మై బాడీ. హౌస్ క్లీనింగ్ ఇవన్నీ అయిపోయేసరికి ఇప్పుడు అయింది టైము. ఈరోజు మళ్ళీ రేపు సండే వచ్చేసి బోనాల పండుగ కదా, అందుకే ఈరోజు నేను కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది చేసుకున్నాను. హౌస్ మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను అండ్ అలాగే బాత్రూమ్స్ ఇవన్నీ కడిగేసుకున్నాను అనమాట. మళ్ళీ రేపు సాటర్డే. సో రేపు సాటర్డే కొంచెం నాకు హ్యాండ్స్కి మెహందీ పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. ఈసారి ఆశీర్వాదంలో అసలు నేను ఆకు కూడా పెట్టుకోలేదు అండ్ గణేష పాప కూడా ఏం పెట్టలేదు, దొరకలేదు యాక్చువల్లీ, అందుకే పెట్టలేదు. సరే రేపు అట్లా మెహందీ పెట్టుకుందాము మంచిగా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బోనాల పండుగకి నేను గణేషకి బోనాల్ ఫోటోషూట్ చేశాను. సో ఈ ఇయర్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు మిస్ చేయాలి చెప్పండి, అందుకే చేసేద్దాము అని చెప్పి ఈసారి కొంచెం గణేషకి మెహందీ పెట్టి ఇట్లా పెట్టి మంచి పట్లంగా వేసి చిన్నగా ఏదన్నా ఇట్లా బోనంలాగా ఎత్తుకునేటట్టు ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేస్తాను తప్పకుండా. అందుకే ఈరోజు నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నా టైం అయితే 11 అవుతుంది ఎగ్జాక్ట్గా. గుడికి వెళ్దామని అనుకున్నాను, బట్ చాలా ఘోరంగా వర్షం పడుతుంది, బయటికి కూడా వెళ్ళలేము. సరే సాయంత్రం అన్నా వెళ్దాము అని చెప్పి వర్క్ అయితే మొత్తం ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఫస్ట్ స్నానాలు చేసేసేయాలి నేను అండ్ గణేష పాప. ఇప్పుడు గణేష పాప అవతారం ఎట్లా ఉందంటే, నేను మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటూ డస్ట్ అంతా సర్దుకుంటున్నాను కదా, సో తనకి ఇష్టం వచ్చినట్టు హాయిగా వాటర్లో ఆడుకోవడము, ఇల్లంతా బొర్లడము, ఇంటి నిండా వాటర్ పోయడము, వాటర్లోనే ఆడడము, ఇట్లా అయింది ఇప్పటిదాకా సిచ్యువేషన్. సో తన బట్టలు అనేది ఇప్పేసాను, ఇప్పుడు స్నానం చేయించేద్దాము అని చెప్పి. అందుకే షేమ్ ఉంటుంది కదా అని చెప్పి గణేష్ చూపించట్లేదు. ఇంకా మేము రెడీ అయిపోయాక గణేష పాపను ఒకసారి చూపించి రెడీ అయిపోయాము. తినని రెడీ చేయడము నాకు ఎట్లా చేస్తుంది అంటే, బట్టలు అయితే వేసేసుకుంటుంది, బట్ నాకు పిల్లకాయ వేయడం దగ్గర చాలా సతాయిస్తూ ఉంటుంది. వేస్తూ ఉంటాను రబ్బర్ బ్యాండ్, పీకేస్తూ ఉంటుంది, వేస్తూ ఉంటాను, పీకేస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను రబ్బర్ బ్యాండ్ పెట్టబోతున్నాను. యాక్చువల్లీగో ఈ హెయిర్ ఏంటంటే ఇట్లా ఉండేసరికి దానికి కళ్ళ మీద పడుతుంది అనమాట. అండ్ వెనక కూడా కొంచెం పెరిగింది కానీ పిల్లకకి అందట్లేదు, జస్ట్ ఇట్లా మధ్యలో ఒక జస్ట్ చిన్న పిల్లకైతే వస్తుంది. ఓకే, నేను పిల్లకి వేస్తాను, పీకొద్దు, సరేనా? ఓకేనా? ఓకేనా చెప్పు. ఓకే అనమ్మా. Telling lies, no papa, open your mouth, ha ha ha. నేను గణేషకి ఏదైతే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానో నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. ఎవరికైతే మీ పిల్లలకి జుట్టు సరిగ్గా పెరగట్లేదు అనుకుంటే మీరు ఆ హెయిర్ ఆయిల్ అనేది ట్రై చేయొచ్చు. ఓకే, ఒకసారి నాది 2-3 వీడియోస్ బ్యాక్ ఉంటుంది, గణేష పాపకి హెయిర్ ఆయిల్ అని ఉంటుంది, చూడండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేను ఏదైతే ఆయిల్ పెడుతున్నానో ఆయిల్లో ఏమైతే యాడప్ చేశాను అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. వెనక హెయిర్ అనేది అసలు పై వరకు అందట్లేదు, అట్లా ఒక చిన్న పిల్లగా వస్తుంది. రబ్బర్ బ్యాండ్ మధ్యలో ఇది పట్టుకొని టక్ పీకేస్తుంది గణేషుడు. ఓకే, రెడీ అయిపోయింది. ఒక బొట్టు ఒకటి బొట్టు పెట్టేద్దాం. రబ్ చేసుకోవద్దు బొట్టు. వైట్ ఫ్రాక్ వేసుకున్నావు కదా, దిష్టి తాకుతుంది, అమ్మ దిష్టి తాకుతుంది నీకు, అమ్మ దిష్టి తాకుతుంది నీకు. హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ అని చెప్పు అందరికి. ఇక్కడ పెట్టాను కదా, బొట్టు పెట్టాను కదా, సో తను చేతులకు కూడా కార్తిక పెట్టమంటారు అనమాట. మనము చిన్నప్పుడు పెట్టేవాళ్ళం కదా చేతికి కాలికి, అట్లా తనకు అలవాటు అయిపోయింది. చేతికి 2 చేతులు పెట్టమంటుంది, 2 కాలికి పెట్టమంటుంది. చేతి
నేను పౌడర్ వచ్చేసి ఫేస్కి ఎక్కడ రాయను, బాడీకి కూడా చాలా తక్కువ. జస్ట్ ఆ బొట్లు దగ్గర మాత్రమే పౌడర్ యూజ్ చేస్తాను. స్నానం అవ్వగానే జస్ట్ నార్మల్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, బాడీ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదే ఫేస్కి మొత్తం బాడీకి రాసేస్తాను, కానీ పౌడర్ యూజ్ చేయను. ఎందుకో పౌడర్ యూజ్ చేయడం వల్ల నాకు చిన్న చిన్న కురుపులు రావడం కనపడ్డాయి. అప్పటి నుంచి పౌడర్ మానేశాను, అప్పటి నుంచి కురుపులు కూడా రాలేదన్నమాట. నాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు మా ఇద్దరి బాండింగ్ ఒకలాగా ఉండేది. వాడు 24 hours నాతోనే ఉండేవాడు, ఎత్తుకొనే ఉండేదాన్ని. నా కళ్ళు, నా మైండ్ ఏం చేసినా కానీ వాడి మీదనే ఉండేవన్నమాట. కానీ నేను గణేషతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టు సూర్యాంష్తో అంతగా ఎంజాయ్ చేయలే. అంటే వాడిని ఎలా చూసుకోవాలి, వాడికి ఏం బట్టలు వేయాలి, ఏం తినిపించాలి, ఎంత 24 hours మనకి ఇవే ఆలోచనలు ఉండేవి. అంటే ఫస్ట్ కిడ్కి మనకి సెకండ్ కిడ్కి డిఫరెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. మనం ఏవైతే ఫస్ట్ కిడ్తో మనం ఎంజాయ్ చేయలేకపోయాము, ఏవైతే స్వీట్ మెమొరీస్ ఎప్పుడు గుర్తుండిపోయాయి అంటే అవి కూడా గుర్తున్నాయి, కానీ అవి మనకి ఇట్లా వీడియోలాగా మనకి క్యాప్చర్ లేవు. బట్ నేను గణేష్ పాపతో ఏంటి అని అంటే ఆడుకుంటాను, సూర్యాంష్తో కూడా ఆడుకున్నాను, కానీ వాడు ఏంటి అని అంటే ఎంజాయ్ చేసేవాడు కాదు. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఆడేవాడు, దాని తర్వాత బద్ధకంతో ఒక పక్కన కూర్చునేవాడు అనమాట. చాలా బద్ధకం వాడు, అసలు బద్ధకం మీద అంటే బద్ధకము. బట్ గణేష్ అట్లా కాదు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తుంది, ఇంకా చేద్దామంటుంది. ఈరోజు నా వ్లాగ్ అయితే మంచిగా హ్యాపీగా ఎండ్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే. నచ్చితే లైక్ చేయండి.